ప్లేయర్ ఫీల్డర్ ఉన్నాడు. ఆ ఫీల్డర్కి అయితే క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా అందరూ అవుట్ అవుతూనే వచ్చారు. ఇంకా శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ వరుసగా 3 వికెట్లు పడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ పార్ట్నర్షిప్ నియర్ 50 ఉంది. అది కొంచెం దానివల్ల అయితే కొంచెం బెటర్గా మనకైతే స్కోర్ వచ్చింది. లేకుంటే ఫస్ట్ సెషన్ అయ్యేసరికి మనకు మంచి స్కోర్ వచ్చింది. లేకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ఎందుకంటే 24కే 3 వికెట్లు పడిన తర్వాత వాళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే చూసాం మనం. 50+ అయితే ఓవరాల్గా బాగుంది వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనుకున్న టైంలో మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ అయినప్పటికీ వికెట్లు వెంటనే శ్రేయస్ అయ్యర్ అవుట్ అవ్వడము, తర్వాత వచ్చి నాకు వెంటనే తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడము, ఆ తర్వాత కేఎల్ రాహుల్ మళ్ళీ మధ్యలో పార్ట్నర్షిప్ వచ్చింది. మళ్ళీ అశ్విన్ కూడా కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు, కానీ కొంచెం మంచిగా 4 కొట్టడం చూసాం. ఆడే ప్రయత్నం చేశాడు కానీ తర్వాత అయితే నిలబడలేదు. అశ్విన్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్ చాలా ఇంప్రెస్ చేశాడండి.